పాన్ ఇండియా సెన్సేషన్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన లేటెస్ట్ మూవీ రాజాసాబ్ సినిమా ఫస్ట్ వీక్ ను కంప్లీట్ చేసుకుని రెండో వారంలో అడుగుపెట్టగా బాక్సాఫీస్ దగ్గర కొత్త సినిమాలను భారీగా డామినేషన్ చూపెడుతూ ఉన్నప్పటికీ ఉన్నంతలో పర్వాలేదనిపించే విధంగానే ఈ సినిమా ట్రెండ్ ను కొనసాగిస్తూ ఉండటం విశేషం. 8వ రోజున మరోసారి డీసెంట్ లెవెల్లో హోల్డ్ ను చూపించి 2 కోట్లకు పైగా షేర్ ను తెలుగు రాష్ట్రాలలో సొంతం చేసుకుంది ఈ సినిమా. ఇక హిందీలో పర్వాలేదనిపించగా ఓవర్సీస్ లో కంప్లీట్ గా డ్రాప్ అయిపోయింది. దాంతో వరల్డ్ వైడ్ గా 8వ రోజు సినిమా 2.73 కోట్ల దాకా షేర్ ను 5.40 కోట్ల రేంజ్ లో గ్రాస్ మార్క్ ను దక్కించుకుంది. దాంతో 8 రోజుల్లో టోటల్ వరల్డ్ వైడ్ గా సినిమా సాధించిన కలెక్షన్ ను గమనిస్తే నైజాంలో 29.95 కోట్లు, సీడెడ్ లో 9.93 కోట్లు, వైజాగ్ లో 9.58 కోట్లు, ఈస్ట్ లో 7.54 కోట్లు, వెస్ట్ లో 5.24 కోట్లు, గుంటూరులో 5.16 కోట్లు, కృష్ణాలో 5.24 కోట్లు, నెల్లూరులో 3.34 కోట్ల వరకు షేర్ అందుకున్న సినిమా తెలుగు రాష్ట్రాలలో 75.98 కోట్ల దాకా షేర్ ను 112.25 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను అందుకుంది. కర్ణాటకలో 8.42 కోట్లు, తమిళ అలాగే కేరళలో 1.6 కోట్లు, హిందీ అలాగే రెస్ట్ ఆఫ్ ఇండియాలో 12.10 కోట్లు, ఓవర్సీస్ మొత్తం మీద 16.90 కోట్ల వరకు షేర్ అందుకున్న సినిమా వరల్డ్ వైడ్ గా 115 కోట్ల దాకా షేర్ ను 192.90 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను దక్కించుకుంది. 209 కోట్ల వాల్యూ బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగిన ఈ సినిమా ఇప్పటి వరకు సాధించిన కలెక్షన్లతో 55% వరకు రికవరీని సాధించగా మరో 94 కోట్ల రేంజ్ లో షేర్ అందుకుంటే క్లీన్ హిట్ గా నిలుస్తుంది. ఇక బాక్సాఫీస్ దగ్గర ఇవాళ రేపు సినిమాకు కీలకమని చెప్పవచ్చు. ఈ 2 రోజుల్లో మరోసారి జోరును చూపించే కలెక్షన్లు సాధిస్తే నష్టాలను తగ్గించుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.